వేడివేడిగా తెస్తున్నారు, మనకు కావాల్సింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో ఐమ్ ఎంజాయ్. మంచి బుఫేలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, మంచి వైబ్స్ కూడా వస్తున్నాయి. సో లైవ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనకి నిజంగానే కూర్కురే ఉంది ఇది. ముర్గ్ మలై టిక్కా, ఇది పేషావరి టిక్కా, ఇది కోడి వేపుడు. సో లుక్ హూ ఐ ఫౌండ్ హంగ్రీ ఇండియన్స్. రీల్స్ ట్రెండింగ్ అవుతున్న హంగ్రీ ఇండియన్స్ ఇన్స్టాగ్రామ్ ఇస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ చీజ్. సో వెజిటేరియన్స్ యూ విల్ ఆల్సో డెఫినెట్లీ లవ్ దిస్. ఇంకా స్టార్టర్స్ వచ్చేసాయి. దిస్ వన్ ఇస్ పన్నీర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యూ వ్లాగ్స్. హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఒక మంచి బుఫేకి తీసుకెళ్ళబోతున్నాను. సో యా, అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సో రెస్టారెంట్ పేరే మంచి బుఫే అని పెట్టారు. సో చూసేద్దాం ఏమేం మంచి మంచి ఐటమ్స్ ఉంటుందో అక్కడ, ఎంత మంచిగా ఉంటుందో మంచి బుఫే అనేది. సో ఇది వచ్చేసి కొత్తగా ఓపెన్ చేశారు హైదరాబాద్లో. సో అది కొండాపూర్లో లొకేటెడ్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్ అడ్రస్ పెడతాను. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, కొత్తగా ఓపెన్ అయింది కొండాపూర్లో అనేసి. నేను మా మమ్మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో నేనైతే విన్నాను అక్కడ 200 ఐటమ్స్ ఉంటాయంట అండి, స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్స్ అన్నీ కలిపి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్. అన్ని ఐటమ్స్ ఎలా తింటాను అనేది నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమేమి తినాలి, అన్నీ కవర్ చేయగలుగుతానా లేదా అనేదే ఇప్పుడు నేను థింక్ చేస్తూ ఉన్నాను. సో చూసేద్దాం అక్కడికి వెళ్ళి ఎన్ని ఐటమ్స్ తినగలుగుతాను అండ్ ఎలా ఉన్నాయో టేస్ట్ అనేసి, అండ్ ఆంబియన్స్ అంతా ఎలా ఉందో నేను చూపించేస్తాను ఈ వీడియోలో. అండ్ ప్రైజింగ్ మెయిన్ థింగ్ కదా, సో ప్రైజింగ్ కూడా చెప్తాను, ఎంతనో బుఫేకి, వెజ్కి ఎంత, నాన్ వెజ్కి ఎంత అనేది. సో అన్నీ మీకు ఈ వీడియోలో కవర్ అయిపోతుంది. సో చివరి వరకు చూడండి వీడియోని. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఇలాంటి న్యూ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది కాకుండా వీడియోని లైక్ కూడా చేయండి అండ్ కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో వీడియో. సో చలో వితౌట్ వేస్టింగ్ టైం ఇప్పుడు వెళ్ళిపోదాం మంచి బుఫేకి. చలో ఫైనలీ రీచ్ అయిపోయాము మంచి బుఫేకి. సో కింద పార్కింగ్లో ఉన్నాము, లిఫ్ట్ దగ్గర ఉన్నాం. సో వచ్చేసింది లిఫ్ట్. లిఫ్ట్ కూడా మొత్తం మంచి బుఫే ఉంది. ఎల్లో కలర్ థీమ్ చూడడానికి అయితే హైలైట్ ఉంది కదా మమ్మీ. మమ్మీ కూడా ఉంది లిఫ్ట్లో. హాయ్ బై. సారీ, మినర్ కూడా ఉంది. హెయిర్ బ్యాండ్ బాగుంది కదా. సో నేను చాలా ఎక్సైటెడ్, లోపల ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. సో లెఫ్ట్ దిగేసాము. చలో లెట్ మీ షో యూ ది అంబియన్స్, యూ విల్ జస్ట్ లవ్ ఇట్. నమస్తే. బ్యాంక్వెట్ హాల్. ఇక్కడ 30 to 40 పీపుల్ సరిపోతారు కెపాసిటీ ఆఫ్ దిస్ బ్యాంక్వెట్ హాల్. సో ఈవెన్ మంచి బుఫేలో బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది, అపార్ట్ ఫ్రమ్ ప్రైవేట్ సీటింగ్ అండ్ కపుల్ సీటింగ్ ఏరియా.
సో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా చిన్న గ్యాదరింగ్స్ యూ కెన్ సెలబ్రేట్ ఇట్ ఓవర్ హియర్. సో ఇప్పుడు ఫస్ట్ నేను పాలక్ సూప్ తాగబోతున్నాను. మా మమ్మీ వచ్చేసి చికెన్ బాల్ సూప్ తాగబోతుంది. ఇలాంటి కప్లో సర్వ్ చేస్తున్నారు. లేదు రైస్ ఫ్లేక్స్ వేసాను దీని పైన టాప్. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. హైదరాబాద్లో క్లైమేట్ కూడా లైక్ రెయినీ ఉంది. షోర్మా బుఫేలో ఫస్ట్ స్టార్ట్ చేస్తుంటే హైలైట్ అనిపిస్తుంది. చికెన్ బాల్ సూప్ ఎలా ఉంది? బాగుందా? సూప్తో స్టార్ట్ చేసా బికాజ్ స్టార్టర్స్ నేను నాన్ వెజ్ కుమ్మేద్దామని. బేసికలీ స్టార్టర్స్ దే టోల్డ్ దట్ దే విల్ బ్రింగ్ ఇట్ ఆన్ టు ది టేబుల్. సో మేము స్టార్టర్స్ అయితే చెప్పేసాము. సో 1 by 1 వాళ్ళు తెస్తూ ఉంటారు. మీన్ వైల్ ఈ షోర్బా ఫినిష్ చేసేస్తాను అప్పటి వరకు. This is the mutton seekh kebab. Mutton seekh kebab, okay. Yes, this is the So first I'm going to try this mutton seekh kebab. So దాంతో పాటు they have given green chutney dip. So I'm going to dip it in green chutney and have. Oh. So first starter మంచి buffet నుంచి mutton seekh kebab. So mutton lovers you will like it. The flavor of garlic అండ్ మటన్ మ్యారినేషన్ అంతా పర్ఫెక్ట్ బాగా తెలుస్తుంది ఫ్లేవర్స్. సో నెక్స్ట్ విల్ ట్రై గార్లిక్ ప్రాన్స్. సో ఇది చూస్తుంటే డిఫరెంట్ వేరే బుఫేస్ గుర్తొస్తున్నాయి నాకు. ఇక్కడిది మంచి బుఫే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు. ఇట్స్ నాట్ టూ ఆయిలీ, చాలా బాగుంది. ప్రాన్స్ ఎలా ఉంటుంది యూజువల్లీ కొన్ని దగ్గర సాగీ అండ్ ఆయిలీ ఉంటుంది కదా, కానీ ఇక్కడైతే బాగుంది. So next we'll move on to chicken starter now. Look at this. Wow. Chicken is perfectly marinated and chicken ఏదైతే ఉందో చాలా టెండర్ ఉంది. నా నోట్లో పెట్టగానే లైక్ అంత చూయి కూడా లేదు, అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఫల్లీ మచ్చి టిక్కీ అనమాట. సో లుక్ ఎట్ దిస్, ఒక్క ముళ్ళు కూడా లేకుండా టిక్కీ చాలా బాగా చేశారు వీళ్ళు. సో టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో ఏంటి. ఫ్లేవర్స్ చాలా సటల్ ఉన్నాయి, ఎక్కువ ఫ్లేవర్ఫుల్ లేదు. నెక్స్ట్ ఐ ట్రై చికెన్ పాప్కార్న్. సో చికెన్ పాప్కార్న్ ఐ ట్రై అలాంగ్ విత్ దిస్ మింట్ మియో డిప్. సో మింట్ మియో డిప్లో చికెన్ పాప్కార్న్ అంటే నాకు ఫస్ట్ KFC గుర్తొస్తుంది, కానీ మంచి బుఫేలో మీకు చికెన్ పాప్కార్న్ కూడా ఉంది. బట్ ఇక్కడిది కొంచెం డిఫరెంట్ ఉంది చూడడానికి. చాలా ఫ్లేవర్ఫుల్ ఉంది. అండ్ ఈ డిప్ ఏదైతే ఉందో మింట్ డిప్ చాలా డిఫరెంట్ ఉంది యూజువల్ మింట్ డిప్స్ కన్నా. ఫ్రెష్నెస్ ఉంది దీంట్లో. చికెన్ పాప్కార్న్స్ బాగా నచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ వచ్చేసాయి. లుక్ ఎట్ దిస్. సో ఈ ప్లాటర్లో ఏమేమి ఉన్నాయంటే ఇది వచ్చేసి ముర్గ్ మలై టిక్కా, ఇది పేషావరి టిక్కా, ఇది కోడి వేపుడు. సో ఫస్ట్ ఇవి టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ దిస్ ముర్గ్ మలై టిక్కా. బేసికలీ ముర్గ్ మలై టిక్కాని వాళ్ళు గ్రిల్ చేశారు. సో స్మోకీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. యూజువలీ ఇట్లా ముర్గ్ మలై టిక్కా మలాయిది ఇంకా స్మోకీ టచ్ అయితే బాగా వస్తుంది. అండ్ పేషావరి టిక్కా కూడా ట్రై చేద్దాం. Let me grab some dips. Mint chutney. So usually tikkas ki mint chutney goes well. So smoky flavor. నాకు గార్లిక్ ప్రాన్స్ ఏమో ఫిష్ ఐటమ్స్లో నచ్చింది, సీ ఫుడ్. అండ్ చికెన్లో ఏమో ముర్గ్ మలై టిక్కా, అయితే చికెన్ పాప్కార్న్. సో ఫార్ ఇవన్నీ నా ఫేవరెట్. చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా ఏమేమి ఐటమ్స్ వస్తాయో. స్టార్టర్స్లో అయితే ఇవి నా ఫేవరెట్. నెక్స్ట్ ఇప్పుడు గోల్డెన్ ఫ్రైడ్ చికెన్ ట్రై చేస్తాను. సో బేసికలీ బోన్డ్, లైక్ నాట్ బోన్లెస్. గోల్డెన్ ఫ్రైడ్ చికెన్ ఇట్ టేస్ట్ లైక్ మంచూరియా అనమాట, కొంచెం మంచూరియా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వెజ్ కూడా ఐటమ్స్ చెప్పాము స్టార్టర్స్లో చూపించేస్తాను వెజిటేరియన్స్కి.
సో మేము తీసుకుంది నాన్ వెజ్ బుఫే. దీంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఉంటాయి. సో అన్ని ఐటమ్స్ తినలేము కదా, మెయిన్ ఏదైతే ఉందో అదైతే తినడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం నేను. సో ఇప్పుడు వెజిటేరియన్స్కి వెజ్ ప్లాటర్ వేరే ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ కుర్కురే పాలక్. సో చూడండి, ఇది యూజువల్లీ మన పాలక్ పకోడీ టైప్స్ ఉంది. నిజంగానే కుర్కురే ఉంది ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇవి చిల్లీ పన్నీర్ ట్రై చేయబోతున్నాను. సో ఇది వెజ్ ప్లాటర్లో చూడండి. నాకు యూజువల్లీ రెస్టారెంట్స్లో పన్నీర్ ఎట్లుంటుందో దానికన్నా చాలా టేస్టీ అనిపిస్తుంది బుఫేలో. సో వెజిటేరియన్స్ యూ విల్ ఆల్సో డెఫినెట్లీ లవ్ దిస్ buffet experience. It's completely filled with cheese. ఇవి అయిపోయింది, ఇదే నాకు చీజ్ మొత్తం నోట్ అయితే బ్లాస్ట్ అయినట్టు. ఆలూ బాల్స్ కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆలూ బాల్స్. అంటే ఇది కొంచెం సాల్టీ ఉంది, బట్ ఆలూ ఇష్టం ఉన్న వాళ్ళకి దే కెన్ పేర్ దిస్ అప్ విత్ సమ్ రోటీస్. నెక్స్ట్ ఇక్కడ బనానా బజ్జీ కూడా ఉంది చూడండి. సో వింటర్స్లో పర్ఫెక్ట్ అనమాట. ఈ స్టార్టర్స్తోనే కడుపు నిండిపోయేలాగా ఉంది నాకు. ఇంకా మెయిన్ కోర్స్, డిజర్ట్స్, ఓ మై గాడ్. సో ఇంకా స్టార్టర్స్ వచ్చేసాయి. దిస్ వన్ ఇస్ పన్నీర్, हरियाली पनीर में हरियाली पनीर, वेज टिक्की and this is मूंग दाल पकौड़ा. ఓకే, ఇంకా ఐటమ్స్ వచ్చేసాయి మనకి చూడండి. దిస్ ఈజ్ హరియాలి పన్నీర్ అంట. ఇది వెజ్ టిక్కీ. మోస్ట్లీ అన్ని బుఫేస్లో ఉంటాయి కదా వెజ్ టిక్కీ, కానీ చాలా కొంచెం మంచి సాఫ్ట్ అనిపిస్తుంది. చిన్నగా ఇచ్చారు వీళ్ళు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. చిన్నగా ఇస్తే లైక్ వీ కెన్ టేస్ట్ ఎవ్రీథింగ్ అండ్ అన్నీ ట్రై చేసినట్టు ఉంటుంది అండ్ మనకు కొంచెం ఫుల్ అయినట్టు కూడా ఉంటుంది. వెజ్ టిక్కీ లోపల చాలా సాఫ్ట్ ఉంది. వేడిగా ఇలా టేబుల్ పైన తెచ్చి సర్వ్ చేస్తుంది. మజా వచ్చేస్తుంది నాకైతే. సో ఇదేమో హరియాలి పన్నీర్ టిక్కీ. లైవ్ రియల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనకి, కానీ ఇక్కడ మంచి ఫీల్ వస్తుంది నాకు. బికాస్ దే ఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ నైస్ ప్రాపర్ ప్లాటర్ ఫార్మాట్. వేడిగా తెస్తున్నారు, మనకు కావాల్సింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ యాక్చువల్లీ. మంచి బుఫేలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, మంచి వైబ్స్ కూడా వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు కొన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా వచ్చేసాయి. అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో. స్టార్టర్స్ ఇలానే తింటే ఇంకా కొంచెం మజా రావాలంటే బటర్ నాన్స్ ఉండాలి మనకి, ఇంకా లచ్చా పరాటా కూడా ఉండాలి కదా. సో ఆ రెండు కూడా ఇప్పుడు టేబుల్ పైనకి వచ్చేస్తాయి. ఇప్పుడే నేను చెప్పేశాను వాళ్ళకి. సో మీన్ వైల్ ఇప్పుడున్న స్టార్టర్స్ అన్నీ కొంచెం ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకా మెయిన్ కోర్స్లోకి వెళ్ళాలి. సో మన లచ్చా పరాటా అండ్ బటర్ నాన్ వచ్చేసి కాలిపోతుంది చేతులు కింద పెట్టేస్తాం. సో నేనైతే లచ్చా పరాటా తీసుకున్నా. సో లచ్చా పరాటా అలాంగ్ విత్ దిస్ కోడి వేపుడు తింటున్నాను క్రేజీగా. చాలా సాఫ్ట్ ఉంది పరాటా అండ్ వేడిగా వాళ్ళు చేసి టేబుల్ ముందుకు తెచ్చారు కాబట్టి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. చలో ఇప్పుడు వెళ్ళి మెయిన్ కోర్స్ తెచ్చేద్దాం.
గోయింగ్ టు హ్యావ్ దిస్ నేను లైఫ్ స్టాల్స్ నుంచి వైట్ సాస్ పాస్తా చేయించుకున్నాను. సో మీకు మీరు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు, లైక్ మీకు ఏమేమి కావాలో అని. సో నా ఫేవరెట్ అయితే వైట్ సాస్, సో నేను అదే పిక్ చేసుకున్నాను. షుడ్ ఐటమ్స్ నైస్ స్టఫ్డ్ విత్ సమ్ వెజీస్ అనమాట. చూడండి వాఫల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి బికాజ్ చాలా ఫ్రెష్. సో ఇప్పుడు ఫటాఫట్ మెయిన్ కోర్స్ మన ఇన్ని డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయి కదా, దాంతోపాటు బటర్ నాన్ కూడా ఆర్డర్ చేశాను. బటర్ నాన్తో పాటు దాల్ మఖనీ తింటున్నా ఇప్పుడు నేను. బాగుంది. యూజువల్లీ మనం స్టార్టర్స్ తినేసి మెయిన్ కోర్స్ బుఫే ప్లేసెస్లో మనం తినబుద్ధి కాదు, హెవీ అనిపిస్తుంది, ప్లస్ అంత టేస్టీగా ఉండవు. కానీ ఇక్కడికి మెయిన్ కోర్స్ కూడా అంటే తినాలనిపిస్తుంది, ట్రై చేయాలనిపిస్తుంది. 200 డిషెస్ ఉన్నాయని చెప్పినా కానీ అన్నీ కొంచెం కొంచెం ట్రై చేయాలి అన్న ఉద్దేశంతో నేను అన్నీ ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్స్ వైబ్స్ అని చూస్తే నాకు ఒక పార్టీ మోడ్ అన్నట్టు. మా మమ్మీ ఇప్పుడు ఫిష్ తింటుంది, ఫిష్ కర్రీ. ఏ ఫిష్ తింటున్నావు మమ్మీ? కొర్రమీనా? ఓకే, ఇష్టమా నీకు? ఇంతకుముందు తిన్నావా? మా మమ్మీ ఎప్పుడు తింటే అంట, కానీ మా ఫ్రెండ్కి చాలా ఇష్టం అంట, అందుకని తన కోసం టేస్ట్ చూస్తుంది. మీ ఫ్రెండ్కి ఇష్టమని నువ్వు టేస్ట్ చూస్తున్నావా? ఓకే. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. మా మమ్మీ ఫ్రెండ్ ఎవరో చూస్తుంటే ఈ వీడియో చెప్పండి కామెంట్స్లో. ఆంటీ గారు బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే. ఇప్పుడు నేను ఫిష్ ట్రై చేయలేదు, నాకు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది స్టమక్. ఇప్పుడు నేను డెజర్ట్స్ కోసం కొంచెం ప్లేస్ లెఫ్ట్ చేసి పెట్టుకున్నాను, బికాజ్ డెజర్ట్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇంకా నేను ఏం తినట్లేదు మెయిన్ కోర్స్లో, డైరెక్ట్ డెజర్ట్స్కి జంప్. అరే నేను డైరెక్ట్ ఇప్పుడు డెజర్ట్స్కి జంప్ అయిపోదామంటే నేను మెయిన్ మన హైదరాబాద్ షాన్ చికెన్ దమ్ బిర్యానీ మర్చిపోయాను తినడము. ఇది తినకుండా డెజర్ట్స్కి వెళ్ళాను నేను. అండ్ మా మమ్మీనే గుర్తు చేయించింది నాకు ఇప్పుడు బిర్యానీ. మమ్మీ బిర్యానీ అయితే టేస్ట్ చేయాలి కదా, ఫుల్ ఉన్నా కానీ బిర్యానీ అంటే స్పేస్ వచ్చేస్తుంది. దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగా వస్తుంది, ప్లస్ ఈ బిర్యానీ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంది యూజువల్ దమ్ బిర్యానీ కన్నా. అంటే లైక్ నాట్ టూ స్పైసీ, మైల్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో. సో లైవ్ పానీపూరి కౌంటర్లో వీళ్ళు ఇలా పానీపూరి ఇస్తారనమాట. మెషిన్ ఉంది, దాంట్లో స్వీట్ స్పైసీ మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని దెన్ యూ కెన్ హ్యావ్. ఇది ఒక ఇక్కడ నో ప్లాస్టిక్స్ అండి, అసలు ప్లాస్టిక్స్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. మోస్ట్లీ మొత్తం ఇట్లా ఎకో ఫ్రెండ్లీ లాగా మొత్తం మట్కాస్ ప్లస్ గ్లాసెస్ యూజ్ చేస్తున్నారు, నో ప్లాస్టిక్ అట్ ఆల్. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లవ్డ్ అబౌట్ మంచి బుఫే. అండ్ వెనకాల ఈ వాల్ కూడా చాలా ప్రిటీ ఉంది కదా, మొత్తం స్పైసెస్తో చేశారు. అండ్ ఇక్కడేమో పక్కన ప్లే జోన్ కిడ్స్ది. సో ఇక్కడ మొత్తం చాట్ కౌంటర్, షుగర్ కేన్ కౌంటర్ కూడా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు షుగర్ కేన్ ఎలా వస్తుంది. సో లెట్ మీ హ్యావ్ దిస్ పానీపూరి. సో ఇదే షుగర్ కేన్. సో లుక్ హూ ఐ ఫౌండ్ హంగ్రీ ఇండియన్స్. రీల్స్ ట్రెండింగ్ అవుతున్న హంగ్రీ ఇండియన్స్ ఇన్స్టాగ్రామ్లో. బాగుంది, ఇంకా చూడాలి. అవును. సో ఇప్పుడు హరీ అప్ అండ్ ఫినిష్ ఎవ్రీథింగ్.
have to. They're closing it anyway. నేను యాక్చువల్లీ లేట్ వచ్చేసాను, సో అందువల్ల ఇప్పుడు అన్ని కవర్ చేయాలంటే టైం పడుతుంది. But I have to come back again for sure. Yeah. So many varieties. So many 200 dishes అంట. 220 అంట actually. 220? Oh my god, It's 220 the అంట. largest cuisine. Largest buffet I guess. సౌత్ in Hyderabad. ఇండియాలో Yeah. లార్జెస్ట్ అంట. నాట్ Largest ఓన్లీ buffet. హైదరాబాద్, ఓవరాల్ సౌత్ ఇండియా. Yeah. ఇంకా నెక్స్ట్ జ్యూసెస్ చేయండి. యా బాయ్. సో ఫైనలీ మమ్మీ పాన్ తినేస్తూ బాగుందా? సో ఎలా అనిపించింది మంచి బుఫే ఎక్స్పీరియన్స్? సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేశాను. యా, సో దాట్స్ ఇట్ అండి. సో ఇది మంచి బుఫే ఎక్స్పీరియన్స్. సో ఈవెన్ మీరు కూడా ఇక్కడ విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, మట్టి పాత్రలే యూజ్ చేశారు మోస్ట్లీ. పాట్ బిర్యానీ కూడా ఉండే, అది నేను హెవీ అయిపోయిందని తినలేకపోయాను. సో మీరు ప్లాన్ చేసుకొని అకార్డింగ్లీ తినొచ్చు అనమాట. సో రైట్ ఫ్రమ్ స్టార్టర్ టు మెయిన్ కోర్స్, డిజర్ట్స్, అవి కాకుండా లైవ్ స్టాల్స్ అన్నీ చూసేసారు కదా వీడియోలో. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి అనుకుంటా, ఇనాగ్రల్ ఆఫర్స్ 25% ఆఫర్ నడుస్తుంది. సో ఇక్కడ బుఫే ప్రైజెస్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే, మీరు లంచ్కి ప్లాన్ చేసినట్టయితే లంచ్కి వచ్చేసి వెజిటేరియన్స్ అయితే మీకు 1000 రూపీస్ లంచ్కి, అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే 1100. అండ్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నట్టయితే మీకు డిన్నర్కి వెజిటేరియన్స్కి 1100 అండ్ నాన్ వెజిటేరియన్స్కి 1200. అండ్ సండేస్ వచ్చినట్టయితే మీరు ఫ్యామిలీతో ఇక్కడ టాటూ వేసే వాళ్ళు ఉంటారు, మెజిషియన్స్ ఉంటారు, పిల్లలకైతే ఇంకా పండగ ఇక్కడికి వస్తే ప్లే జోన్ కూడా ఉంది కదా. ఇంకా అది కాకుండా లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది ఇక్కడ. సో యూ పీపుల్ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. హోప్ యూ లైక్ దిట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @hyderabadi.foodstuff. లైక్ చేయండి వీడియోని అండ్ కామెంట్స్లో చెప్పండి ఎలా అనిపించిందో. సో టేక్ కేర్. సీ యూ విత్ అన్ అదర్ వ్లాగ్స్.